హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ లెట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఫార్మా సెక్టార్లో ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వారికైతే నిజంగా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది గైస్. ఈ ఒక్క వీడియోలోనే నేను 30 నోటిఫికేషన్లు అయితే టోటల్గా అయితే కవర్ చేస్తూ ఉన్నాను కాబట్టి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ నేను ఫ్రెషర్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్నాయి, అలాగే మనకి బెంగళూరు లొకేషన్లో ఉన్నాయి, గుజరాత్ లొకేషన్లో ఉన్నాయి, అలాగే మనకి ముంబైలో ఉన్నాయి. ఈ విధంగా ఏంటంటే త్రూఅవుట్ ఇండియాలో ఫ్రెషర్స్ ఓపెనింగ్స్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా మీరు ఇక్కడ చూస్తూ ఉంటారు. మనకి బెంగళూరు లొకేషన్ నుంచి, హైదరాబాద్ లొకేషన్ నుంచి, అలాగే అప్ టు ముంబై, గుజరాత్, వడోదర, ఈ లొకేషన్స్ అన్నిటి నుంచి కూడా నేను టోటల్గా కూడా అన్ని నోటిఫికేషన్స్ కూడా కలెక్ట్ చేశాను గైస్. డెఫినెట్గా అయితే ఫార్మా సెక్టార్లో మంచి కెరియర్ గ్రోత్ కోసం చూస్తున్న ఎవరైనా సరే, ఫ్రెషర్స్ అయినా, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా సరే, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి. ప్రతి నోటిఫికేషన్ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే ఈమెయిల్ అడ్రసెస్ కూడా మీకు క్లియర్గా అయితే షోకేస్ చేస్తాను. అలాగే మీలో ఎవరైనా టెలిగ్రామ్ యాప్ని కూడా వాడుతూ ఉన్నట్లయితే మీరు మన ఛానల్ యొక్క గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఛానల్ యొక్క గ్రూప్ నేమ్ కూడా కెరియర్ అలర్ట్స్ అయితే ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మన ఛానల్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తానండి. ఒకవేళ కనుక మీకు లింక్ వర్క్ చేయకపోతే మీరు టెలిగ్రామ్ యాప్ సెర్చ్లోకి వెళ్ళి కెరియర్ అలర్ట్స్ అని సెర్చ్ చేయండి. మన ఛానల్ అయితే చూపిస్తుంది. ఇక్కడైతే యూ కెన్ జాయిన్ అండ్ యాక్సెస్ ఆల్ దీస్ నోటిఫికేషన్స్ ఇన్స్టాంట్లీ. ఫ్రెండ్స్, అలాగే ఎవరైతే గేట్ ప్రిపేర్ అవుతున్నారో 2022లో ఎగ్జామ్కి సీరియస్గా అటెండ్ అవుతూ ఉన్నారో వారి కోసం అయితే అకాడమీ నుంచి అయితే ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది గైస్. ఇదైతే మనకి జనవరి 2వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ప్రతి ఆదివారం కూడా మీరు మాక్ టెస్ట్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అయితే ఇదైతే మాత్రం డెఫినెట్గా మీరు ఎన్రోల్మెంట్ అవ్వాల్సి ఉంటుంది. దానికైతే మీరు మన ఛానల్ కోడ్ అయితే యూస్ చేయండి. డెఫినెట్గా CAR1 కనుక యూస్ చేసి మీరైతే దీంట్లో అయితే యాక్సెస్ చేసుకోవచ్చు గైస్. అదేవిధంగా మనకేంటంటే ఇప్పుడు జనవరి 9th అయితే మరలా కంబ్యాట్ టెస్ట్ అయితే జరగబోతుంది. కంప్లీట్గా ఇది 60 minutes 20 క్వశ్చన్స్తో అయితే ఉంటుందన్నమాట. మెకానికల్ నుంచి అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అదేవిధంగా గైస్ మీకేంటంటే ఎవరైతే మనకి 100 లక్కీ పార్టిసిపెంట్స్ ఉంటారో వారికి ఇటువంటి ఎక్సైటింగ్ గిఫ్ట్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీకు ఒక రియల్ టైం ర్యాంకింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి గేట్ 2022 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నిజంగా ఒక బెస్ట్ కోచింగ్స్ అయితే మీరు దీంట్లో అయితే చూడొచ్చు గైస్. అదేవిధంగా మనకి ఏంటంటే ఎండ్ గేమ్ అని చెప్పి వీళ్ళైతే ఒక గేట్ అలాగే ఈఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈఎస్సీ 2021 ఎవరైతే ఇంటర్వ్యూకి అపేర్ అవుతూ ఉన్నారో వారికైతే నిజంగా చాలా మంచి ఆపర్చునిటీ అయితే అవుతుంది. దీనికి సంబంధించి కూడా మీరైతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయండి. గేట్ 23-24కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో మీరు ఏ బ్యాచ్ వాళ్ళైనా సరే క్లియర్గా అయితే మీరు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఎటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నా సరే మన ఛానల్ కోడ్ అయితే యూస్ చేయండి. మీకు 10% ఇన్స్టెంట్గా డిస్కౌంట్ అయితే వస్తుంది. జనవరి 12th అయితే ఈ బ్యాచెస్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయన్నమాట గైస్. ఈ యాక్సెస్ అన్నీ కూడా మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అకాడమీ ప్యాకేజెస్ని మీరు పర్చేస్ చేయడం ద్వారా, సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో దాదాపుగా 30 నోటిఫికేషన్స్ అయితే కవర్ చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థం కావాలన్న ఉద్దేశంతో అన్ని నోటిఫికేషన్స్ కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంగ్త్ అయితే కొంచెం పెరిగే అవకాశం ఉంది. అందులో కూడా ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి కూడా ఫస్ట్ అయితే నేను ఫ్రెషర్స్ నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాక తర్వాత ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే చెప్తాను. మన రాష్ట్రాల్లో, మన వైజాగ్ లొకేషన్లో అలాగే హైదరాబాద్ లొకేషన్లో అయితే ఫస్ట్ కవర్ చేస్తాను. తర్వాత వేరే స్టేట్స్లో అయితే కవర్ చేస్తూ ఉంటాను గైస్. ఏంటంటే ఫస్ట్ అయితే మనకి ఎవరైతే మీలో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, అలాగే మీ కొలీగ్స్లో కానీ ఎవరైనా సరే ఇంటర్మీడియట్ ఫినిష్ చేసిన వాళ్ళు మీకు ఫ్రీగా అయితే బీటెక్ని ఫినిష్ చేసే ఆపర్చునిటీ అయితే మనకి హెటో ల్యాబ్స్ నుంచి అయితే వస్తుందన్నమాట గైస్. మీరు ఫ్రీగా కూడా బీటెక్ని అయితే ఫినిష్ చేసుకునే ఆపర్చునిటీ గైస్. నిజంగా ఏంటంటే హెటో ల్యాబ్స్ నుంచి అయితే ఇప్పుడు స్కాలర్షిప్ టెస్ట్ అయితే వాళ్ళు స్టార్ట్ చేశారండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే. కంప్లీట్గా మీకైతే హ్యాపీగా కంప్యూటర్ సైన్స్ కానీ, అలాగే మెకానికల్ కానీ, ట్రిపుల్ ఈ కానీ, ఈసీ కానీ ఎవరైనా సరే గైస్ దీనికి ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఎంపీసీ చదువుతున్న వాళ్ళందరూ కూడా అర్హులే. అందులో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ అంటే బీటెక్ ఎవరైతే తర్వాత చదువుదాం అనుకుంటున్నారో వారికైతే మాత్రం ఇది అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అయితే యూటిలైజ్ చేసుకుంటారు. మన ఛానల్కి అయితే ఎక్స్క్లూజివ్గా హెటో ల్యాబ్స్ నుంచి అయితే నోటిఫికేషన్ ప్రొవైడ్ చేశారు. కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి అయితే డెఫినెట్గా అయితే యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇదైతే చెప్తున్నాను. ఇక మీరు చూసుకుంటే సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వీళ్ళైతే దీనికి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక ఫోన్ నెంబర్స్ కూడా ఎక్కడైతే నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ ఫోన్ నెంబర్స్కి అయినా మీరు కాల్ చేయండి. ఇక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అయితే అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నారు. కంప్లీట్గా ఇది హెటో ల్యాబ్స్ అయితే మనకి ఇనిషియేట్ చేసుకొని ఈ స్కాలర్షిప్ని అయితే
ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి గైస్. సో మంచి ఆపర్చునిటీ అనమాట మన ఛానల్ తరపు నుంచి అయితే. రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అసలు మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు గైస్. ఇక అలాగే మనకి తర్వాత అయితే హానర్ ల్యాబ్స్ నుంచి అయితే వచ్చింది గైస్. ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్గా ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, బీఎస్సీ చేసిన వాళ్ళు, అలాగే జనరల్ డిగ్రీ చేసిన వాళ్ళైనా, సో బీటెక్ చేసిన వాళ్ళైనా, కెమికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని చివరి వరకు చూడండి. డెఫినెట్గా మీరు అయితే డిసప్పాయింట్ కారు. సో చాలా విషయాలు అయితే నేర్చుకుంటారు. సో చాలా నోటిఫికేషన్స్ గురించి అయితే మీరు ఏవైతే జనవరి 15, 16, 20 తారీఖు వరకు జరగబోతూ ఉన్నాయో త్రూఅవుట్ ఇండియా అన్ని నోటిఫికేషన్స్ అయితే నేను ఈ వీడియోలో కవర్ చేసేసాను. ఇక హానర్ ల్యాబ్స్ని చూసుకుంటే మనకి ఫ్రెషర్స్ నుంచి వాళ్ళైతే అడుగుతూ ఉన్నారండి. సో కంప్లీట్గా ఎంబీఏ హెచ్ఆర్ చేసిన వాళ్ళు, ఐటీఐ ఫిట్టర్స్, అదేవిధంగా బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకైతే నిజంగా మీరు హానర్ ల్యాబ్స్లో వర్క్ చేయడానికి ఎక్కడో కాదండి, ఇది మన తెలంగాణ బొంతపల్లి, గుమ్మడిదల, సంగారెడ్డి డిస్టిక్లో అయితే ఉంటుంది. డెఫినెట్గా అటెండ్ అవ్వండి గైస్. సో లొకేషన్ వచ్చేసి వీఆర్ ఫెసిలిటేటర్స్. సో వీళ్ళైతే మాత్రం కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో కంప్లీట్గా మీకు వర్కింగ్ ప్లేస్ వచ్చేసి హానర్ ల్యాబ్స్ అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ గురించి సంబంధించి మీరైతే ఈ ఫోన్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి జనవరి 8వ తారీఖు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అలాగే మనకి ఏంటంటే మరొకటి, సో రాయ్కెమ్ కూడా సేమ్ అండి, మనకి విఎల్ఆర్ ఫెసిలిటేటర్స్తో టైఅప్ అయ్యి వాళ్ళు కూడా వాకెన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే ఫ్రెషర్స్ని తీసుకోవడానికి అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దీనికి బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది కర్ణాటకలో అయితే ఉంటుందన్నమాట, చిక్సుగూరులోని. సో అదొకటి మీరు గుర్తుంచుకోండి. అక్కడ ఆ లొకాలిటీలో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నా సో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, లేదంటే వీడియోని మీరు షేర్ చేయండి గైస్. ఇక తర్వాత అయితే వెన్యూ వచ్చేసి మీరు ఎక్కడైతే వెన్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది వెన్యూ అయితే మాత్రం మన హైదరాబాద్ లొకేషన్లో ఉంటుందండి. సో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రం వర్క్ లొకేషన్ వచ్చేసి మీకు అక్కడ కర్ణాటక లొకేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత మనకి హేమా లాబొరేటరీస్ చూసుకుంటే గైస్, ఇది కూడా మనకి కర్ణాటక రాయచూరులోనే జాబ్ లొకేషన్ ఉంటుందండి. సో ఇదేంటంటే ఫ్రెషర్స్కి సంబంధించి అయితే మనం చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు జూనియర్ కెమిస్ట్లుగా అయితే 8 పర్సన్స్ని అడుగుతూ ఉన్నారు. బీఎస్సీ, ఎంఎస్సీ చేసిన వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏంటంటే 15వ తారీఖు జనవరి వరకు కూడా వాళ్ళు వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. వాకిన్స్ ఎక్కడో కాదు, మీకు ఇది ఫస్ట్ ఫ్లోర్ ఎస్విఎస్ఎస్ కాంప్లెక్స్, మీకు ఇది చెక్ కాలనీ, సనత్ నగర్, హైదరాబాద్ లొకేషన్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ దీస్ నెంబర్స్. సో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ చేసి మీరైతే అటెండ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక అలాగా మనకి ఏంటంటే ఎస్ఎంఎస్ ఫార్మాని చూసుకుంటే ఫ్రెషర్స్కి నిజంగా ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ గైస్. సో బచ్చుపల్లి లొకేషన్లోనే వాళ్ళు యూనిట్ 2లో అయితే మనకి వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ ఫిలప్ పొజిషన్స్ కోసం అయితే. ఇక ప్రొడక్షన్లో చూసేటప్పటికి మనకి 0 to 5 years అయితే అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్గా 15 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా తర్వాత క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే అడగడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీరు 7th అలాగే 8th జనవరిని అయితే మీరు ఈ లొకేషన్లో అయితే వాకిన్కి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనకి హైగ్రౌండ్ నుంచి చూసుకుంటే వీళ్ళు కూడా ఏంటంటే మినిమం 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్కడో కదండి మన పరవాడ వైజాగ్ లొకేషన్లోనే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో జూనియర్ కెమిస్ట్ అలాగే సీనియర్ కెమిస్ట్ రోల్ వరకు కూడా తీసుకుంటున్నారని. సెకండ్ యూనిట్ మీకు ఇది హైగ్రోలో అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించి అయితే మీరైతే ఇక్కడ ఈ లొకేషన్లో అటెండ్ అవ్వండి. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ, పరవాడ, విశాఖపట్నంలో. అలాగే జనవరి 8వ తారీఖు అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఈ ఫోన్ నెంబర్కైనా కాల్ చేసి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే క్లారిఫికేషన్ అయితే తీసుకోండి. ఇంటర్వ్యూకి అటెండ్ కాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వారైతే మాత్రం మీ రెజ్యూమ్ని అయితే దీనికి కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. అది కూడా ఎక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అలాగే మనకి ఏంటంటే లారస్ బయో నుంచి చూసుకుంటే వీళ్ళు ఈసారి బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్, పిహెచ్డి బయాలజికల్ సైన్సెస్ ఎవరైతే ఫినిష్ చేశారో వారి కోసం అయితే నిజంగానండి లారస్ బయో నుంచి 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే దీనికి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మీకు లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక తర్వాత మనకి ఆస్పైరెంట్ నుంచి చూసుకున్నా సరే వాళ్ళు కూడా మినిమం 1 year ఎక్స్పీరియన్స్తో ఏంటంటే ఐటీఐ, డిప్లొమా, బీఫార్మా, ఎంఫార్మా. సో ఎవరైతే మిస్ అయ్యారో సో ఈ నోటిఫికేషన్ యాక్సెస్ చేసుకోండి. మీకు జనవరి 9వ తారీఖున అయితే వాకిన్స్ కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక బయాలజికల్ ఈ లిమిటెడ్ నుంచి చూసుకుంటే వాళ్ళు కూడా ఏంటంటే బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ లైఫ్ సైన్సెస్ అలాగే బీఎస్సీ, డిప్లొమా, ఐటీఐ చేసిన వాళ్ళకైతే ఇక్కడ వ్యాక్సిన్ బిజినెస్ షామీర్పేట లొకేషన్లో అయితే వాళ్ళు వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు గైస్. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ ఈ లొకేషన్లో అయితే వాకిన్ కట్టే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక నిర్మాణం చూసుకుంటే గైస్ మీకు అందరికీ తెలిసిందే కదా, నిర్మా వాషింగ్ పౌడర్. వీళ్ళు టాయిలెట్ సోప్ అలాగే ఫ్యాటీ యాసిడ్ ప్లాంట్లో లొకేషన్లో అయితే భావనగర్ డిస్టిక్లోని ఆ ప్లాంట్లో మనకి బీటెక్, బీఈ కెమికల్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఎనీ గ్రాడ్యుయేట్ అయినా, ఐటీఐ చేసిన వాళ్ళైనా సరే మనకి ఈ నోటిఫికేషన్ అయితే షేర్ చేస్తారని మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇక దీనికి ఎవరైతే అప్లై చేద్దాం అనుకున్నారో మీరు మీ రెజ్యూమ్ని అయితే recruitment@nirma.co.inకి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ లొకేషన్లోని గమనించి అటెండ్ అవ్వండి.
గైస్ ఇక లీ ఫార్మాని చూసుకుంటే వాళ్ళు 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఫ్రెషర్స్కి అట్లాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా వాళ్ళు వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు గైస్. ఇక దీనికి సంబంధించి అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు 4 lakh per annum వరకు కూడా ఆఫర్ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ ఎక్కడో కదా మన హైదరాబాద్ సికింద్రాబాద్లోనే ఉంటుంది. సో మీరు నరేష్ గారిని అయితే కాంటాక్ట్ చేయండి. సో ఏదైనా డౌట్స్ ఉన్నా సరే సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు డెఫినెట్గా. అలాగే సాయి లైఫ్ సైన్సెస్ చూసుకుంటే గైస్ ఇక్కడ కూడా ఏంటంటే మనకి సీనియర్ కెమిస్ట్రీని అలాగే సీనియర్ రీసెర్చ్ కెమిస్ట్రీలు తీసుకోవడానికి వాళ్ళు కూడా మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మినిమం అయితే 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. సో దీనికి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో నిజంగా సాయి లైఫ్ సైన్సెస్ అయితే మాత్రం చాలా మంచి కంపెనీ అనే చెప్పుకోవచ్చు. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకైతే నిజంగా మంచి ఆపర్చునిటీ. సో మీకు జాబ్ లొకేషన్ హైదరాబాద్, అదే అహ్మదాబాద్, బెంగళూరు లొకేషన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతే మాత్రం డెఫినెట్గా మీ దీనికైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసుకోండి. గైస్ ఇంకా మనకి సింతోకెమ్ని చూసుకుంటే వీళ్ళు కూడా 14th January వరకు కూడా జూనియర్ పర్చేజ్ ఆఫీసర్స్ కోసం అయితే గైస్ నిజంగా వాళ్ళు వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారండి. సో దీనికి అయితే మాత్రం వాళ్ళు 2 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. సో ఎవరైతే జనరల్గా పర్చేజ్ డిపార్ట్మెంట్లో రోల్స్ కోసం చూస్తూ ఉన్నారో సో జాబ్ లొకేషన్ కూడా ఎక్కడో కాదు మన సనత్ నగర్ హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది. అక్కడైతే మీకు జాబ్ చేసే ఆపర్చునిటీ వస్తుంది గైస్. సో ఇక దీనికి సంబంధించి అయితే ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అయితే చూడండి. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ అలాగే సో ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. సో రెడ్ కలర్లో అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ లొకాలిటీలో ఈ లొకేషన్లో వాకింగ్కి అయితే అటెండ్ అవ్వండి. ఫ్రెండ్స్ ఇక హైగ్రో కెమికల్స్ని చూసుకుంటే January 8వ తారీఖున అయితే నేను చెప్పాను కదా గైస్. సో ఎంఎస్సీ సైన్సెస్ చేసిన వాళ్ళు మినిమం 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే సో హెచ్ఆర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా సరే మీరు అటెండ్ అయితే అవ్వండి. సో మీకేంటంటే ఇక్కడ హైగ్రో కెమికల్స్ ఇది మీకు R&D సెంటర్ పాషమైలర్లో కూడా ఇక్కడైతే వాళ్ళు పొజిషన్స్ కోసం అయితే అడుగుతూ ఉన్నారు. గైస్ ఇక మెట్రోకెమ్ ఏపీఐని చూసుకుంటే వాళ్ళు కూడా ఏంటంటే మనకి ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతున్నారో అంటే మనకి ఇప్పుడు మళ్ళీ కరోనా రావడం వల్ల 6th to 8th January అయితే వాళ్ళు ఒక విర్చువల్గా టెలిఫోనిక్ రౌండ్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు గైస్. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు కార్తిక్ గారికి ఒకసారి కాల్ చేయండి. ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ 1 to 3 years కనుక ఉంటే డెఫినెట్గా. జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్లోనే ఉంటుంది. గైస్ ఇక ఏంటంటే ఇది యాక్చువల్గా ఇంటర్వ్యూ డేట్స్ అయితే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి. సో వెళ్ళగలిగే వాళ్ళు అయితే వెళ్ళండి. సో లేని వాళ్ళు అయితే మాత్రం మీరు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఫర్దర్గా టెలిఫోనిక్ రౌండ్ అయితే తీసుకోండి. గైస్ ఇక ఏంటంటే మనకి సో భారత్ పేరెంట్స్ అని చూసుకుంటే వాళ్ళు కూడా రెగ్యులేటరీ అఫైర్స్లో అయితే ఫ్రెషర్స్ని అయితే అడుగుతూ ఉన్నారు గైస్. సో చాలామంది రెగ్యులేటరీ అఫైర్స్లో జాబ్స్ ఉంటే చెప్పండి సార్ అని అడుగుతూ ఉన్నారు. సో వారి కోసం కూడా ఇది నోటిఫికేషన్ ఇంక్లూడ్ చేశాను. ఇంకా దీనికి సంబంధించి మీరు ఈ పర్సన్కి కూడా కాల్ చేసి క్లారిఫికేషన్ తీసుకోండి. అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే లేదంటే ఇంటర్వ్యూ ప్రొసీజర్ గురించి ఇంకేదైనా సరే డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ కూడా కాల్ చేసి క్లారిఫికేషన్ తీసుకోండి. సో కంప్లీట్గా ఏంటంటే మీకు జాబ్ లొకేషన్ వచ్చి సిక్కింలో ఉంటుంది. 3 lakh per annum వరకు కూడా వాళ్ళు శాలరీస్ అయితే ఆఫర్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఇది అయితే వెన్యూ అనమాట, ఒకసారి చూసుకోండి. గైస్ ఇక తర్వాత టైటన్ ల్యాబొరేటరీస్ చూసుకుంటే వాళ్ళు 12th, 15th, 19th January అయితే బీఎస్సీ ఎంఎస్సీ ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గైస్. సో మీకు జాబ్ లొకేషన్ అయితే నాసిక్ అయితే ఉంటుందండి, మహాద్ లొకేషన్ పూణే, అలాగే మీకు సాంగ్లీ, సతారా, ముంబై లొకేషన్ అన్ని ఏరియాస్లో కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది టైటన్ ల్యాబొరేటరీస్లోని. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే రెజ్యూమ్ని కూడా దీనికైతే ఫార్వర్డ్ చేసి టెలిఫోనిక్ రౌండ్ ద్వారా మీరైతే ఇంటర్వ్యూని ఫేస్ చేయొచ్చు. ఓకే గైస్. సో ఇది వెన్యూ అడ్రస్ అనమాట, ఒకసారి అయితే మీరు గమనించండి. ఇక అలాగే మనకి సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చారు గైస్. సో అది కూడా అంటే 60% అయితే మినిమం ఉండాలని చెప్పారు, అది కూడా ఒకసారి చూడండి. అదేవిధంగా మనకి ఎమిల్ ఫార్మాస్యూటికల్ నుంచి చూసుకున్న వాళ్ళు కూడా ఏంటంటే 10th నుంచి 19th January వరకు కూడా బీఎస్సీ ఎంఎస్సీ ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు గైస్. ఇక దీనికి సంబంధించి కూడా మీరు బీఫార్మా, ఎంఫార్మా, బీఎస్సీ ఎంఎస్సీ ఎవరైనా సరే అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు ఫార్ములేషన్ డిపార్ట్మెంట్ ఐపీక్యూఏ కెమిస్ట్రీ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక మీకు లొకేషన్ వచ్చేసి బాయ్జార్ అయితే ఉంటుందండి. సో అప్ టు 4 lakh per annum వరకు కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే మీ రెజ్యూమ్స్ని కూడా మీరు HR1@medibio's.inకి రెజ్యూమ్ని కూడా ఫార్వర్డ్ చేసేసుకోండి. అయితే మీకు ఈ కంప్లీట్ వెన్యూ వచ్చేసి ఇది బయోసార్ మహారాష్ట్రలో అయితే ఉంటుంది. గైస్ ఇక డిజైర్ క్యాండిడేట్ ప్రొఫైల్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో నేను చెప్పినట్టుగానే గమనించండి గైస్. అలాగే మరొకటి ఏంటంటే మనకి హెల్దీ లైఫ్ ఫార్మాని చూసుకుంటే వాళ్ళు 8వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారండి. దీంట్లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్ ఆఫీసర్గా తీసుకోవడం జరుగుతుంది. బీఫార్మా, ఎంఫార్మా, బీఎస్సీ, ఎంఎస్సీ ఎవరైనా సరే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్గా 4 openings అయితే వాళ్ళు సో తారాపూర్, బయోసార్ అలాగే పాల్గార్ లొకేషన్స్లో అడుగుతూ ఉన్నారు. ఇక మీకు మిశ్రా గారి నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కదా, ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరైతే కాల్ చేసి క్లారిఫికేషన్ తీసుకోండి. గైస్ ఇవి రిక్వైర్మెంట్స్ అని చెప్పినట్టుగానే బేసిక్ టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఒకటి ఉంటుందని చెప్తున్నారు. సో
డెఫినెట్గా అయితే ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళమని అయితే వాళ్ళు ఇచ్చారనమాట, అది కూడా గమనించండి. ఇక ఆలిధార ఫార్మాక్యూమ్ నుంచి కూడా మనకి అర్జెంట్ రిక్రూట్మెంట్ అయితే ఉందని వచ్చింది గైస్. సో వీళ్ళు రీసెర్చ్ అసోసియేట్స్ అలాగే రీసెర్చ్ సైంటిస్టులు అయితే తీసుకోవడానికి ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా అడుగుతున్నారండి. సో ఇది ఏంటంటే మనకి వడోదర లొకేషన్లో అయితే ఉంటుంది. ఇక దీనికి రీసెర్చ్ అసోసియేట్గా అలాగే మనకి రీసెర్చ్ సైంటిస్ట్గా కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అప్ టు 6,50,000 per annum వరకు కూడా ఆఫర్ చేస్తున్నారు గైస్. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే మాత్రం సో మీరైతే ఒకసారి కాల్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. అలాగే మీ రెజ్యూమ్స్ని కూడా డెఫినెట్గా వీటికైతే ఫార్వర్డ్ చేయండి. డెఫినెట్గా మీ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం కాల్ బ్యాక్ అయితే వస్తుంది గైస్. ఇది అడ్రస్ అంతా కూడా వడోదర లొకేషన్ అయితే ఉంది, గమనించండి గైస్. ఇక తర్వాత ఏంటంటే మనకి సో మ్యాక్స్ సైన్స్ ఫార్మా నుంచి అయితే వచ్చిందండి. సో క్వాలిటీ అష్యూరెన్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో దీనికి ఏంటంటే బీఫార్మా, ఎంఫార్మా, ఐటీఐ, డిప్లొమా ఎవరైనా సరే మీరు మ్యాక్స్ సైన్స్ ఫార్మాలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటే 1 to 5 years ఉన్నవాళ్ళు, లొకేషన్ అయితే మీకు వెర్నా, గోవాలో అయితే ఉంటుంది. సో వీటికైతే మీ రెజ్యూమ్స్ని ఫార్వర్డ్ చేసుకోండి గైస్. ఇక అలాగే మనకి ఐపీక్యూఏ 1 to 4 years ఎక్స్పీరియన్స్, అదే సాఫ్ట్వేర్లో కూడా 1 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. ప్యాకింగ్లో 1 to 4 years, అదేవిధంగా 2 to 5 years ఐటీఐ, డిప్లొమాలో కూడా అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక మనకి స్విస్ గానియర్ని చూసుకుంటే వాళ్ళు కూడా 14th January వరకు కూడా డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ ఫ్రెషర్స్కి అయితే ఒక ఓపెనింగ్స్ అయితే ఇచ్చారండి. సో మీకు ఏంటంటే యాటిన్, సో బుల్సారా ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఇది పూణే మనకి సిక్కిం లొకేషన్లో అయితే జాబ్ లొకేషన్ అయితే మీకు ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడైతే వాకిన్ సంబంధించి డీటెయిల్స్ అయితే అన్నీ కూడా నేను సో గ్రీన్ కలర్ అయితే చేస్తున్నాను. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఒక లుక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనకి ఏంటంటే కర్ణాటక హేమా ల్యాబొరేటరీస్ చూసుకుంటే వాళ్ళు వాకిన్స్ అయితే అడుగుతున్నారండి. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరికైతే 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉందో మీరు డెఫినెట్గా అప్లై చేసుకోండి ఈ డీటెయిల్స్ ప్రకారము ఫ్రెండ్స్. అదేవిధంగా మనకేంటంటే రాయచూర్ లొకేషన్లోనే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా షిఫ్టింగ్ చార్జెస్గా తీసుకుంటూ ఉన్నారు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా బల్క్ ట్రక్ ఇండస్ట్రీలో కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ లొకేషన్కి సో వీటి ద్వారా అయితే మీరు కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ అయితే ఫేస్ చేయండి. ఎక్కడో కాదు, ఇంటర్వ్యూస్ వచ్చేసి మన సనత్ నగర్, హైదరాబాద్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మనకి మరొకటి ఏంటంటే ఇది వచ్చేసి సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ట్రోయికా కంపెనీ నుంచి అయితే వాళ్ళు కూడా వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు గైస్. సో ఇదైతే మన లొకేషన్ అయితే కాదు. సో విచ్చోంచా నగర్, ఇది మీకు అహ్మదాబాద్ దగ్గర అయితే ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఆ లొకాలిటీలో ఉన్నారో మీరైతే ఈ నోటిఫికేషన్ కూడా ఒక లుక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇక తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి సన్ఫార్మా నుంచి అండి. సో వీళ్ళైతే 1 to 7 years, అదేవిధంగా 3 to 7 ఈ విధంగా అహ్మదాబాద్ ప్లాంట్ లొకేషన్లో అయితే అడుగుతూ ఉన్నారు. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు January 9th అయితే మీకైతే సో ఈ లొకేషన్లో వాకిన్స్ కండక్ట్ చేస్తున్నారు గైస్. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే గైస్. ఇంకా అలాగే మీ రెజ్యూమ్ని కూడా దీనికైతే ఫార్వర్డ్ చేయండి ఇంటర్వ్యూకి అటెండ్ కాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్. అలాగే మనకి టోరెంట్ ఫార్మాని చూసుకుంటే R&D సెంటర్ గాంధీనగర్ లొకేషన్లో 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ వేరియస్ స్కిల్స్లో అయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అడుగుతూ ఉన్నారండి. ఎంఎస్సీ అలాగే ఎంఫార్మా చేసిన వాళ్ళు సైంటిస్ట్ 2 రోల్లో తీసుకోవడానికి వాళ్ళు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీరైతే రెజ్యూమ్ని దీనికి ఫార్వర్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక తర్వాత క్యాడిలా ఫార్మాస్యూటికల్ని చూసుకుంటే వాళ్ళు కూడా రెగ్యులేటరీ అఫైర్స్లో అయితే మనకి జోల్కా, అహ్మదాబాద్ లొకేషన్లోనే ఎగ్జిక్యూటివ్ 2 మేనేజర్ రోల్స్లో 10 పొజిషన్స్ అడుగుతున్నారండి. బీఫార్మా, ఎంఫార్మా 3 to 13 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి నిజంగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీరు సండే అంటే 9th January అయితే ఈ లొకేషన్లో వాకిన్కి అయితే అటెండ్ అయిపోవచ్చు గైస్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి ఇప్కా నుంచి చూసుకుంటే వాళ్ళు కూడా January 8th అయితే ఒక వాకిన్స్ కండక్ట్ చేస్తున్నారు గైస్. ఇది మీకు సిల్వాసా లొకేషన్లో అయితే జాబ్ అయితే ఉంటుంది. సో లొకేషన్ కూడా అక్కడే ఉంది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీరు ఈ డీటెయిల్స్ ప్రకారం అయితే అప్లై చేసుకోండి గైస్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మెర్కెమ్ని చూసుకుంటే వాళ్ళు కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు గుజరాత్ లొకేషన్లోని. సో ఈ నోటిఫికేషన్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా షేర్ అయితే చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీరు అక్కడ కూడా జాయిన్ అయ్యి సో ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా యాక్సెస్ అయితే చేసుకోండి. ఇవి గైస్ టోటల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ లెట్స్. జై హింద్.